వైసీపీకి కీలక నేతలు ఒక్కొక్కరిగా గుడ్ బై చెప్తున్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయగా ఇప్పుడు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సైతం వైసీపీకి టాటా చెబుతారని ప్రచారం జోరందుకుంది. ఇవాళే రాజీనామా చేయొచ్చన్నది స్థానికంగా వినిపిస్తున్న టాక్. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు గ్రంథి శ్రీనివాస్. ఆయన పార్టీ మారతారని తెలిసి ఆ మధ్య మాజీ మంత్రులు పేర్ని నాని, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ వచ్చి బుజ్జగించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. 2019లో పవన్ కళ్యాణ్ పై గెలిచిన తర్వాత గ్రంథి శ్రీనివాస్ మంత్రి పదవి ఆశించారు, కానీ దక్కలేదు. తనను కాదని నియోజకవర్గంలో వైసీపీ ఇతరులను ప్రోత్సహించడం, పదవులు ఇచ్చి పక్కలో బల్లెంలా తయారు చేయడంపై కుతకుతలాడారు. ఇప్పుడు ఆ అసంతృప్తిని రాజీనామా రూపంలో బయట పెడతారని తెలుస్తోంది. వైసీపీ గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేస్తారనే టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, రకరకాల వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు మనకు కనిపిస్తుంది. మరోపక్క ఇటు గ్రంథి శ్రీనివాస్ కూడా బయటికి వస్తారని టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంత మేర వాస్తవం ఉంది? సునీత, రేపు వైఎస్ఆర్ పార్టీ అధికారికంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమాల పేరుతో రోడ్డెక్కాలంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో రేపు ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా ఇష్టపడినటువంటి నేతలందరూ కూడా ఒక రోజు ముందుగానే ఈ రోజే రాజీనామా పర్వం మొదలు పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. అటు అవంతి శ్రీనివాస్ గానీ, ఆ తర్వాత ఇటు గ్రంథి శ్రీనివాస్ గానీ వారు వరుసగా ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు సాయంత్రంలోగా వారితో పాటు వారి వెనుకున్నటువంటి ప్రధాన నాయకులందరూ కూడా రాజీనామా చేస్తారంటూ మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో అయితే అటు పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి మరీ గెలుపొందిన పరిస్థితి ఉంది. ఈ విధంగా గెలుపొంది పార్టీ కోసం కష్టపడి పార్టీ కేడర్ను నిలబెట్టుకుంటూ పోషించుకుంటూ వచ్చినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం మాత్రం అటువంటి వారిని గుర్తించడంలో విఫలమైందని, పక్క వారిని గుర్తిస్తూ తమకు వ్యతిరేకంగా శక్తులను తయారు చేస్తుందంటూ అటు అసహనం అనేక మంది నుంచి కూడా వినిపిస్తుంది. గ్రంథి శ్రీనివాస్ విషయంలో కూడా వారి అభిమానుల నుంచి ఇదే విషయంపై అనేక సార్లు గ్రంథి శ్రీనివాస్ పై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. పార్టీ ఎన్నికల్లో ఓటమికి కూడా పార్టీలో ఉన్నవారే కొంతమంది కారణం అంటూ అనేక మార్లు గ్రంథి శ్రీనివాస్ దృష్టికి కూడా వారు తీసుకురావడం జరిగింది. ఈ తరుణంలో ఇంకా పార్టీ అధిష్టానం ఏమాత్రం కూడా మేల్కొనకుండా ఆయనకు సముచిత స్థానం, గౌరవం కల్పించకుండా ఉందనేటువంటి ఆవేదన వారందరూ కూడా గ్రంథి శ్రీనివాస్ వద్ద వెలుగుచ్చినట్లు తెలుస్తోంది. అందుకే అభిమానుల ఒత్తిడి మేరకు గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి వైఎస్ పార్టీ అధినేత జగన్ కు కూడా పంపించనున్నట్లయితే సమాచారం తెలుస్తోంది. దీని తర్వాత మండల అధ్యక్షులు అలాగే రూరల్ అధ్యక్షులు గతంలో పదవులు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కీలక నాయకులు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వారందరూ కూడా గ్రంథి శ్రీనివాస్ వెంటే రాజీనామా బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. రేపు భీమవరంలో కూడా జిల్లా కేంద్రం కాబట్టి అక్కడ వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ రాజు రైతుల సమస్యలపై పోరాటం చేసేందుకు రానున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగానే భీమవరంలో వైసీపీ అంతా కూడా ఖాళీ అయిపోతే రేపు ఆందోళన నిరసన కార్యక్రమం ఏ విధంగా ముందుకెళ్తుందో కూడా ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా వైసీపీ రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చకు తెరలేపింది. మరి గ్రంథి శ్రీనివాస్ రాజీనామా తర్వాత ఏం మాట్లాడతారు? అధిష్టానానికి వ్యతిరేకంగా ఉంటారా, లేదంటే వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగానే ఉండిపోతారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది సునీత.